సో ఇది వచ్చి యాక్చువల్లీ మనం క్రాక్డ్ వెర్షన్ అనమాట. సో ఇది మనకి వితౌట్ వాటర్ మార్క్ ద్వారా మనకి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు మొత్తం అంతా వీడియోని. సో ఇది ఫుల్ హెచ్డి నుండి 4K వరకు సపోర్ట్ చేస్తుంది, ఆల్ ఫార్మాట్ సపోర్ట్ చేస్తుంది. సో ఈరోజు మనం ఈ స్టెప్ బై స్టెప్ ఎలా ఇన్స్టాల్ చేసుకొని ఎలా యూజ్ చేయాలనేది మీకు చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదే అనమాట ఫిల్మోరాకి సంబంధించినది. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే సిస్టమ్ యొక్క సెక్యూరిటీని డిజేబుల్ చేయాలి. సో ఇక్కడికి వెళ్ళి దీన్ని రైట్ క్లిక్ ఇచ్చి, సో ఇక్కడ చూడవచ్చు మనము విండోస్ సెక్యూరిటీ ఉంటుంది. సో దాన్ని డిజేబుల్ చేయాలి. వ్యూ టు నోటిఫికేషన్లోకి వెళ్తే సో మనకి ఇలా నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. సో దీన్ని క్లోజ్ చేసుకోవాలి. సో ఇట్లా ఆప్షన్ వస్తుంది, విండోస్ సెక్యూరిటీ పబ్లిషర్. ఎస్ క్లిక్ చేసుకుంటే సో ఈ సెక్షన్ మొత్తం మనకి డిజేబుల్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఏంటంటే వైరస్ థ్రెట్స్ ప్రొటెక్షన్లోకి వెళ్ళాలి. దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి రియల్ టైం ప్రొటెక్షన్, తర్వాత క్లౌడ్ డెలివర్డ్ ప్రొటెక్షన్ ఉంటుంది. సో దీన్ని డిజేబుల్ చేసుకోవాలి. ఇక్కడ కూడా మన సెక్యూరిటీ బీప్ వస్తుంది. తర్వాత క్లౌడ్ డెలివర్డ్ ప్రొటెక్షన్, సో ఇది కూడా మనం డిజేబుల్ చేసుకోవాలి. సో ఇది డిజేబుల్ అయిపోయింది. సో ఇక్కడ మనకు వచ్చి ఆటోమేటిక్ శాంపుల్ సబ్మిషన్ వస్తుంది. సో దీన్ని కూడా మనం డిజేబుల్ చేసుకోవాలన్నమాట. సో డిజేబుల్ చేసాము. సో తర్వాత నెక్స్ట్ ఏమంటే ట్యాంపర్ ప్రొటెక్షన్ వస్తుంది. సో ట్యాంపర్ ప్రొటెక్షన్ కూడా మనము డిజేబుల్ చేసుకోవాలి. సో ఈ రకంగా మనం సెక్యూరిటీ మొత్తం డిజేబుల్ చేసుకునేసేయాలి. సో ఇక్కడ చూడొచ్చు మనము కంట్రోల్డ్ ఫోల్డర్ యాక్సెస్ అని ఉంటుంది. సో దాన్ని కూడా మనం డిజేబుల్ చేసిస్తాం. సో ఇక్కడ వరకు కంప్లీట్గా ఆల్మోస్ట్ డిజేబుల్ చేసిస్తాం మనం. సో చూడొచ్చు మీరు రియల్ టైం ప్రొటెక్షన్ చేసాము, క్లౌడ్ డెలివర్డ్ ప్రొటెక్షన్, తర్వాత ఆటోమేటిక్ శాంపుల్ సబ్మిషన్, తర్వాత ట్యాంపర్ ప్రొటెక్షన్. సో ఇవన్నీ ఆల్మోస్ట్ డిజేబుల్ అయిపోయినాయి. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ క్లోజ్ చేసుకునేయాలి. సో ఇప్పుడు మెయిన్ మనము వండర్ షేర్లోకి వెళ్దాం. ఇదే అనమాట ఫైల్ అది. సో క్లిక్ చేసుకొని కాపీ చేసుకోవాలి. సో ఇక్కడ పేస్ట్ చేసుకున్నాం. సో ఇక్కడ పేస్ట్ అయిపోయింది. సో దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలన్నమాట. ఎక్స్ట్రాక్ట్ ఆల్, ఎక్స్ట్రాక్ట్. సో మనకి ఇక్కడ చూడొచ్చు మీరు ఎర్రర్ చూపిస్తుంది 0x800800FFF అని ఎర్రర్ చూపిస్తుంది. సార్ సో ఈ ఎర్రర్ని ఎలా క్లియర్ చేసుకోవాలంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గూగుల్లోకి వెళ్ళాలా. సో మనం విన్నరార్ అనే సాఫ్ట్వేర్ను దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి సెటిలైట్. సో ఇక్కడ సర్చ్ బార్లో వెళ్ళి విన్రార్ ఇక్కడ కింద ఉంది చూడండి, దీన్ని క్లిక్ చేసుకోవాలి. సో మనకి పేజ్ ఓపెన్ అవుతుంది విన్రార్కి సంబంధించినది. సో దాన్ని క్లిక్ చేసుకోవాలి. సో ఇప్పుడు విన్నరార్ మెయిన్ పేజ్ ఓపెన్ అయింది. సో ఇక్కడ డౌన్లోడ్ విన్నరార్ అని చూడండి, దీన్ని క్లిక్ చేసుకోవాలి. సో మనకి ఇక్కడ అగ్రిమెంట్ అడుగుతుంది, అగ్రీ వల్ల. సో కింద ఉంది డౌన్లోడ్ విన్నరార్. ఓకే, సో ఇక్కడ మనకి ఫైల్ డౌన్లోడ్ అయింది. డౌన్లోడ్ అండ్ విత్ ఫైల్ క్లిక్ చేస్తే అది డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇదే అన్నమాట ఫైల్ అది. సో దీన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇట్లా వస్తుంది. సో ఎస్ ఇన్స్టాల్. సో ఇక్కడ చూడొచ్చు మనకు ఫార్మాట్స్ అన్నీ ఉన్నాయి. రేర్ ఫార్మాట్స్, జిప్ ఫార్మాట్, Z7Z ఫార్మాట్, ARJ,
BZ2, క్యాబ్, GZ, LZH, టార్, UUE, XZ, Z, ఫ్లిపెక్స్, ZXT, 001. సో అన్నీ ఉన్నాయన్నమాట. సో మనము టోగెల్ ఆల్ అని పెట్టుకుంటే అన్నీ సెలెక్ట్ అవుతాయి. సో తర్వాత ఓకే, మళ్ళా డన్. సో మనకి సాఫ్ట్వేర్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇప్పుడు ఫిల్మోరాలోకి వెళ్దాం. సో ఇది అనమాట ఫిల్మోరా. దీన్ని క్లిక్ చేసి సో క్లిక్ చేయాలా. సో ఇక్కడ చూస్తే మనకి అడిషనల్గా ఎక్స్ట్రాక్ట్ అనే ఆప్షన్ వచ్చింది సాఫ్ట్వేర్లో. సో ఎక్స్ట్రాక్ట్లోకి వెళ్ళి ఎక్స్ట్రాక్ట్ హియర్ అని నేను క్లిక్ చేయాలి. సో ఇక్కడ మన పాస్వర్డ్ ఉంటుంది. సో పాస్వర్డ్ అనేది కామన్ అనమాట. అక్కడ 1 2 3 4 5. సో పాస్వర్డ్ కూడా షో చూపిస్తాను, చూడొచ్చు. 1 2 3 4 5 డన్. సో మనకి ఎర్రర్ వస్తుంది. సో పాస్వర్డ్ తప్పు ఉంది. సో మనం మళ్ళీ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఎక్స్ట్రాక్ట్ హియర్ 1 2 3. సో చూడొచ్చు మీరు 1 2 3 సపోర్ట్ చేసింది. సో ఫైల్ అయితే ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది. విండోస్ షేర్కి 8.7 వర్షన్. దాని మీద డబుల్ క్లిక్ చేసాం. సో ఇక్కడ చూడొచ్చు మనకి ఒకటి క్రాక్డ్ వర్షన్ వచ్చింది, హంగోడ్ ఆన్ వచ్చింది, ఫిల్మోరా 64-bit ఫుల్ 846 అని వచ్చింది, పోస్ట్ వచ్చింది, పీజిఎన్ వచ్చింది. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఈ ఫిల్మోరాని డబుల్ క్లిక్ ఇచ్చుకోవాలి. సో మనకి ఇక్కడ ఇట్లా వస్తుంది, వీ వాంట్ టు అలో దట్ అని. సో ఎస్ ఇచ్చుకోవాలి. సో ఇప్పుడు చూడొచ్చు మనం సెలెక్ట్ లాంగ్వేజ్ అడుగుతుంది. ఓకే డన్. ఎస్. తర్వాత వండర్షేర్ ఫిల్మోరా అది అగ్రిమెంట్ అడుగుతుంది. ఓకే ఎస్. తర్వాత ఇన్స్టాల్. చూడొచ్చు మీరు వండర్షేర్ ఫిల్మోరా ఇన్స్టాల్ అవుతుంది. 8.7 వర్షన్, 8.7.3.1 వర్షన్ అనమాట ఇది. సో ఇది మనకి విండోస్ 3లో ఇన్స్టాల్ అవుతుంది. ఓకే డన్. సో ఆల్మోస్ట్ ఫైనల్ ఇన్స్టాలేషన్కి వచ్చేసింది ఇది. ఓకే మనము ఇది ట్యాబ్ క్లోజ్ చేసుకోవాలి. చూడొచ్చు, కంగ్రాట్స్, ఫిల్మోరా is successfully installed, beginning to creative journey right now అని వస్తుంది. సో మనం ఇక్కడ ట్యాబ్ క్లోజ్ చేసుకున్నాం. సో ఇది లాంచ్ చేయాల్సిన అవసరం లేదు, కొనుక్కోమంటుంది. బై నవ్ అడుగుతుంది, లాంచ్ అని అడుగుతుంది. సో మనకి క్రాక్ చేసుకుందాం మనం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని క్లోజ్ చేసేదానికి షిఫ్ట్ ఆల్ టు ఎస్కేప్ క్లిక్ చేయాలా. సో మనకి ప్రోగ్రామ్స్ అన్నీ వస్తాయి. సో ఇక్కడ చూడొచ్చు మనకి సెటప్ అని అన్ఇన్స్టాల్ అని ఉంది. సో దాన్ని రైట్ క్లిక్ ఇచ్చి ఎండ్ టాస్క్. సో ఇక్కడ చూస్తే మనం ఫిల్మోరా అనేది వెళ్ళిపోయింది, క్లోజ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఎలా క్రాక్ చేసుకోవాలనేది చూపిస్తాను. సో ఇది క్లోజ్ చేసాను. సో వండర్షేర్లోకి వెళ్దాం. సో మనకి ఇక్కడ క్రాక్ వర్షన్ ఉంది, ఇది అనమాట క్రాక్ వర్షన్. ఓకే, దీన్ని క్రాక్ ఎలా చేయాలా అనేది కూడా ఇక్కడ మనకి స్క్రీన్ షాట్స్ ఉన్నాయి. సో చూపిస్తాను మీకు. సో ఇది అనమాట. సో ఫస్ట్ హోస్ట్ వచ్చి రన్ యాజ్ అడ్మినిస్ట్రేషన్లోకి తీసుకెళ్ళాలా. తర్వాత నెక్స్ట్ ఫైల్ వచ్చి సెకండ్. ఇక్కడ చూడొచ్చు మనకి ఆఫ్లైన్ అథెంటిక్ యాక్టివేషన్లోకి వెళ్ళి ఇన్స్టలేషన్. ఇక్కడ చూడొచ్చు మనకి లైసెన్స్డ్ ఈమెయిల్ అని అడుగుతుంది. సో ఇక్కడ ఆల్రెడీ మనకి ఒక లైసెన్స్డ్ ఈమెయిల్ ఇచ్చారు, కనపడుతుంది అనుకుంటా. ఇదే అనమాట లైసెన్స్ కోడ్ అది. సో నెక్స్ట్ స్టెప్ ఇది. సో ఇక్కడ చూడొచ్చు వండర్షేర్ ఫిల్మోరా హ్యాస్ బిన్ యాక్టివేటెడ్.
సో ఈ రకంగా మనం స్టెప్ బై స్టెప్ యూజ్ చేసుకోవాలి. సో హగ్డన్లో వచ్చి మనకి ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ ఇక్కడ చూడొచ్చు మీరు. సో రిజిస్ట్రేషన్ కోడ్, ఈమెయిల్ ఐడి, తర్వాత ఈమెయిల్ బ్యాట్ కీ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఈ రకంగా మనం యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని క్లోజ్ చేసి బ్యాక్ వెళ్దాం. సో ఫస్ట్ మనము క్రాక్ వచ్చి కాపీ చేసుకుందాం. ఇక్కడ కాపీ చేసుకుందాం. సో ఇది మినిమైజ్ చేద్దాం. సో ఫిల్మోరాలోకి వెళ్దాం. సో మనకి ఫైల్ ఓపెన్ ఫైల్ లొకేషన్ క్లిక్ చేద్దాం. సో ఓపెన్ ఫైల్ లొకేషన్ ఓపెన్ అయింది. సో ఇక్కడ ఫిల్మోరా ఉంది కదా, దీన్ని డిలీట్ చేసేస్తారు. ఇక్కడ డిలీట్ ఆప్షన్, సో డిలీట్ అవుతుంది. సో మనం ఫిల్మోరాని కాపీ చేస్తున్నాం అంటే క్రాక్. సో ఇక్కడ పేస్ట్ చేద్దాం. సో చూడొచ్చు పేస్ట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇక్కడ నుండి రిటర్న్ వచ్చేద్దాం. ఓకే, సో నెక్స్ట్ వండర్ షేర్లోకి వెళ్దాం. సో ఇక్కడ ఉంది చూడండి మనకి హోస్ట్ క్లిక్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి సో రన్ యాజ్ అడ్మినిస్ట్రేషన్. సో రన్ యాజ్ అడ్మినిస్ట్రేషన్లోకి వెళ్ళి సో రైట్ క్లిక్ ఇవ్వాలా, రన్ యాజ్ అడ్మినిస్ట్రేషన్ క్లిక్ చేసి సో ఇక్కడ రన్ అని క్లిక్ చేస్తే సో మనకి ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. వేస్తే సో ఇక్కడ చూడొచ్చు ఆల్ సైట్స్ హ్యాస్ బిన్ యాడ్ టు యువర్ హోస్ట్ ఫైల్స్ ప్రొవైడ్ బై విన్పిన్ ప్రెస్ కీ అని వస్తాను. సో క్లోజ్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు ఫిల్మోరా ఓపెన్ చేద్దాం. మనకి రన్ సో చూడొచ్చు మీరు ఫిల్మోరా ఓపెన్ అయిపోయింది. ఓకే, సో ఇక్కడ మనకి ఫుల్ ఫీచర్ మోడ్ ఓపెన్ అవుతుంది. సో క్లిక్ చేద్దాం. సో ఓపెన్ అయింది. సో ఇక్కడ చూస్తే సో యాక్టివేషన్ అయిపోయింది అనమాట. మనకి ఇక్కడ ఏం చూడదు, ప్రజెంట్ కోడ్ ఏం లేదు, యాక్టివేషన్ అయిపోయింది. సో ఇది అనమాట మనం ఫిల్మోరాని 8.1 8.7.30 ఇలా ఇన్స్టాల్ చేసుకోవడానికి స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఓకే, సో మళ్ళీ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తాము. సో చూడొచ్చు సో ఇక్కడ మనకి ఆప్షన్స్ వచ్చాయన్నమాట. సో ఫుల్ ఫీచర్ మోడ్ వచ్చింది, ఈజీ మోడ్, ఇంటాక్టివ్ కట్టర్, తర్వాత యాక్షన్ కమ్ టూల్ అని. సో మనకి ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనకి స్క్రీన్ సైజెస్ కూడా మెన్షన్ చేశారు. వైడ్ స్క్రీన్, స్టాండర్డ్, ఇన్స్ట్రాక్, పోర్ట్రేట్, మనకి ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను వైడ్ స్క్రీన్ సెలెక్ట్ చేసుకొని సో చూడొచ్చు మనకి సో అన్ని ఫీచర్స్ వచ్చేసాయి అన్నమాట. ఓకే, సో మనకి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ లైవ్ వీడియోలో ఇంకొక సాఫ్ట్వేర్ గురించి మీకు బ్రీఫ్గా ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా క్రాక్ చేసుకోవాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.